సార్ ఇప్పుడు బాగా రోబోటిక్ సర్జరీస్ వచ్చేసాయి అండ్ పేషెంట్స్ కూడా రోబోటిక్ సర్జరీస్ చేయించుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు చెప్పండి, నార్మల్గా చేసే సర్జరీ బెస్టా లేకపోతే రోబోటిక్ సర్జరీ బెస్టా అని? సో పనితనం వైజ్ అయితే మోర్ అక్యురసీ అనేది మాత్రం మనకు రోబోటిక్స్తోనే చూస్తాం అనమాట. యాజ్ ఇఫ్ నార్మల్ది బెటర్ కాదా అంటే అట్లేం లేదండి, నార్మల్ కూడా మంచి రిజల్ట్సే ఇస్తుంది మనకి. సో ఓవరాల్గా కాకపోతే రోబోటిక్తో ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక, సో దాంట్లో మనకు తక్కువ కోత ఉంటుంది. సో పేషెంట్కి ఏదైతే ఇన్సిషన్ పార్ట్ ఉంటుందో తక్కువగా ఉంటుంది. నొప్పి కూడా ఆఫ్టర్ రోబోటిక్ సర్జరీతో చేస్తే కనుక తక్కువ నొప్పి ఉంటుంది అనమాట. సో ఫాస్ట్ రికవరీ ఉంటుంది అండ్ వాళ్ళ పనులు కూడా వాళ్ళు తొందరగా చేసుకునేసి ముందరికి వెళ్ళే ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ ఈ రోబోటిక్స్తోని మనకి మెయిన్గా లైక్ అక్యురసీ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. లైక్ కటింగ్ కూడా మనకు ఆపరేషన్ టైంలో మనం చేసే బోన్ కట్స్ ఉంటాయి. సో అవి కూడా అక్యురసీ ఏదైతే ఉందో అది మనకు ఎగ్జాక్ట్లీ ఎంతవరకు కట్ చేయాలనో అది డిసైడ్ చేసి చెప్తుంది. అంతకంటే ఎక్కువ కట్ చేసేద్దామని మనం వెళ్ళినా కానీ అది అక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట. మిషన్ ఏదైతే ఉందో అది స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయి ముందరికి వెళ్ళలేదు. సో దానివల్ల మనకు అక్యురసీ అనేది ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది.